కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలు అవి పక్కన పెట్టి మూసీ సుందరీకరణ అని లేకపోతే ఫోర్త్ సిటీ అని పబ్లిక్ని డైవర్ట్ చేసే పనులు తప్ప ఇదేం లేవు. వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిందే ఇన్ని హామీలు, ఇన్ని గ్యారంటీలు అని ఇచ్చి, ఇందులో మెయిన్ వీళ్ళ 6 గ్యారంటీలలో 13 ఏంటంటే ప్రతి ఏటా కౌలు రైతుకి 15,000 అన్నారు, అది కాలే. వ్యవసాయ కూలీలకి 12,000, అది కాలే. వరి పంటకి 500 బోనస్, అది కాలేదు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షలు. ఉద్యమకారులకి 250 చదరపు గజాలు ఇంటి స్థలం, అది కాలేదు. ప్రతి మహిళకి ప్రతి నెల 2,500 భృతి. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు. వృద్ధులకు 4,000 పింఛను. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఫస్ట్ వీళ్ళు చెప్పినా ఏమీ కాలేదు. యువత మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఏం చేయలేదు. 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి. మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల బ్యాక్లాగ్ భర్తీలు. ప్రతి ఏడాది జూన్ 2వ తారీఖు వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, అది కాలేదు. 18 ఏళ్ళ పైబడి చదువుకునే విద్యార్థి యువతులకు స్కూటీ. యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయలు భరోసా కార్డు. ప్రతి విద్యార్థినులకు ఫ్రీ ఇంటర్నెట్, వైఫై సౌకర్యం. వచ్చే 5 ఏళ్లలో ఒక నాణ్యమైన ఎడ్యుకేషనల్ హబ్గా తెలంగాణ. ఇంట్లో ప్రతి ఎస్టీ విద్యార్థి 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 25,000, పీజీ పూర్తి చేస్తే 1,00,000 రూపాయలు, ఎంఫిల్, పిహెచ్డి పూర్తి చేస్తే 5 లక్షలు. బీసీ సంక్షేమంకి ప్రతి ఏటా 20 కోట్లు, 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు. మరి అదేమైనాయో. అన్ని జిల్లా కేంద్రాలలో 50 కోట్లతో కన్వెన్షన్ హాలు, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్తో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు. ఇతర సంక్షేమ పథకాలు. దివ్యాంగులకు నెలవారీ పెన్షన్ 6,000. 50 సంవత్సరాలు దాటిన జానపద కళాకారులకు నెలకు 3,000 పెన్షన్. ఒగ్గు డప్పు కళాకారులకు నెలసరి జీవన భృతి 3,000. హిందూ దేవాలయాలు మరియు ఆదివాసీ గిరిజన పూజారులకు ధూపదీప నైవేద్యం కొరకు నెలకు 12,000 ఆర్థిక చేయూత. ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి 12,000 ఆర్థిక సహాయం.